రామాయణం ఒక మనిషి ధర్మముగా ఎలా ఉండాలో చెప్పిన కథ. స్వార్థమనేదే లేకుండా, నోటి వెంట అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా, ఆడవారిని గౌరవిస్తూ, తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తలు ఎలా బతకాలో చూపిస్తూ, అన్న మాటకు ఎదురు చెప్పకుండా, అన్న లేకపోయినా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అన్నదమ్ముల అనుబంధం చూపిస్తూ, ఒక్కసారి నమ్మితే చనిపోయే వరకు స్నేహబంధం ఎలా ఉండాలో గొప్పగా చెప్పిన కథ రామాయణం. ఇప్పుడు మనం రాముడు, రావణాసురుడు జన్మ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ముందుగా రావణ బ్రహ్మ పుట్టుక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మ సృష్టి మొదలుపెట్టినప్పుడు మనసులో తలుచుకొని 14 మందిని సృష్టించాడు. ఆ 14 మందిలో ఇప్పుడు మనం నలుగురు గురించి తెలుసుకుందాం. సనక, సనందన, సనాతన, సనత్కుమారుల గురించి తెలుసుకుందాం. వీళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అని కూడా పిలుస్తారు. ఒకరోజు వీళ్ళు నలుగురు వెళ్లి వైకుంఠంలో ఉన్న విష్ణు స్వామిని కలుద్దాం అనుకుంటారు. అక్కడే ఉన్న ద్వారపాలకులు జయా విజయులు వీళ్ళని ఆపుతారు. ఎందుకు మమ్మల్ని ఆపుతున్నావు అని అడుగుతారు. చూడటానికి చిన్నపిల్లల్లాగా ఉన్నారు అని నవ్వుకొని, జయా విజయులు లోపల స్వామి పడుకొని ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఈ నలుగురికి జయా విజయులు మాటలు అబద్ధంగా అనిపించి దివ్య దృష్టితో లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. స్వామి మెలకువగానే ఉంటారు. స్వామి మెలకువగా ఉన్న స్వామిని మమ్మల్ని కలవకుండా అబద్ధం చెప్పారు అని కోపంతో జయా విజయులను దైవత్వం కోల్పోయి భూమి మీద మనుషుల్లా జన్మిస్తారు అని శపిస్తారు. ఆ మాట విన్న జయా విజయులు భయంతో విష్ణు స్వామి దగ్గరికి వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న స్వామి, వాళ్ళ శాపానికి తిరుగులేదు, మీకు ఉన్నది 2 దారులు. 7 జన్మలు భూమి మీద నా భక్తుల్లా జన్మిస్తారా, లేక 3 జన్మలు రాక్షసులుగా జన్మిస్తారా అని అడుగుతారు. జయా విజయులు, 7 జన్మలు మీకు దూరంగా ఉండలేము స్వామి, 3 జన్మలు రాక్షసుల్లాగే ఉంటాం అని చెప్తారు. అలా జయా విజయుల రాక్షస పుట్టుక మొదలవుతుంది. కృతయుగంలో ఆది వరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరిస్తారు. అలాగే నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. అలా వాళ్ళ ఇద్దరికీ ఒకే జన్మ అయిపోతుంది. ఇప్పుడు మన రామాయణంలో అసలు కథ మొదలైంది. రావణ బ్రహ్మ పుట్టుక. బ్రహ్మచే సృష్టించబడ్డ 14 మందిలో నలుగురు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు అష్టఋషి అంటే
7 మంది మహర్షుల గురించి నేను చెప్తాను. వారిలో మొదటిది మరీచి మహర్షి, అత్రి మహర్షి, అంగిరస్ మహర్షి, పులస్త్య మహర్షి, పులహ మహర్షి, క్రతు మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈ పులస్త్య మహర్షి మనమడే రావణ బ్రహ్మ. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు పులస్త్య మహర్షి తపస్సు చేస్తుండగా కొంతమంది దేవకన్యలు వచ్చి నాట్యం చేస్తూ తపస్సుని భంగం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు పులస్త్య మహర్షికి కోపం వచ్చి, ఈసారి నేను కళ్ళు తెరిచేటప్పుడు ఏ అమ్మాయి అయితే ముందు ఉంటుందో ఆ అమ్మాయి గర్భం ధరిస్తుంది అని చెప్తాడు. ఆ మాట విన్న దేవకన్యలు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత తృహబిందువు కూతురు మాలిని అడవి అందాలను చూస్తూ అనుకోకుండా మహర్షి వద్దకు వెళ్తుంది. గజ్జలు శబ్దం విన్న మహర్షి కళ్ళు తెరిచి చూస్తాడు. అంతే. సీన్ ఓపెన్ చేస్తే తన కూతురు గర్భవతి అని రాజుకు తెలుస్తుంది. ఆ రాజు పులస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, మా కూతురు మాలినిని మీరే పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లకు విశ్వవసు బ్రహ్మ అనే కొడుకు పుడతాడు. భరద్వాజుని కూతురుని విశ్వవసు బ్రహ్మకిచ్చి పెళ్లి చేస్తాడు పులస్త్య మహర్షి. వాళ్ళిద్దరికి కూడా ఒక కొడుకు పుడతాడు. అతని పేరే కుబేరుడు. కుబేరుడు వాళ్ళ ముత్తాత అయిన బ్రహ్మ తపస్సు పొంది అత్యంత సంపదకు అధిపతి అవుతాడు. తన తపస్సును మెచ్చి పుష్పక విమానాన్ని కుబేరునికి బహుమతిగా ఇస్తాడు. ఈ పుష్పక విమానం బంగారంతో తయారు చేయబడ్డది. కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ సిస్టంతో రెడీ చేయబడ్డది. కుబేరుడు అన్ని వరాలను పొంది పుష్పక విమానంలో వాళ్ళ నాన్న విశ్వవసు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. నాన్న, నేను ఉండటానికి అద్భుతమైన ప్రదేశం కావాలి అని అడుగుతాడు. అయితే భూమిపైన దక్షిణ సముద్రంలో ఒక ద్వీపం ఉంది. దాని పేరే లంక. దేవతల ఇంజనీరింగ్ అయిన విశ్వకర్మను ఇంద్రుడు, నేను ఎప్పుడైనా భూమిపైకి వెళ్తే ఉండటానికి ఒక అద్భుతమైన కోటని నిర్మించు అని విశ్వకర్మకి చెప్తాడు. విశ్వకర్మ ఇంద్రుడు చెప్పినట్టే ఒక అద్భుతమైన కోటని నిర్మిస్తాడు. కొంతకాలం తర్వాత ఆ లంకా నగరాన్ని కొంతమంది రాక్షసులు ఆక్రమించుకుంటారు. అప్పుడే విష్ణుస్వామి వచ్చి రాక్షసులందరినీ యుద్ధంలో ఓడించి పారిపోయేలా చేస్తాడు. ఆ లంకలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండొచ్చు అని చెప్తాడు. కుబేరుడు, అలాగే నాన్న, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత విశ్వవసు బ్రహ్మకు ఒక ఆమెతో పరిచయం ఏర్పడుతుంది. ఆమె సేవలను మెచ్చి అనుకోని కారణాల వల్ల పెళ్లి కూడా జరుగుతుంది. ఆమె పేరే కైకసి, రావణ బ్రహ్మ తల్లి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో రావణ బ్రహ్మ పుట్టుక, రాముడి పుట్టుక ఎలా జరిగిందో చెప్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.